తిరుపతి ఎస్వి జూ పార్కులో ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తి సందర్శకుడు ఈ యొక్క జూ పార్కులో అన్ని ప్రదేశాలు చుట్టి ఇక్కడ ఉన్నటువంటి సింహాలు ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తూ అదే ఈ యొక్క లోపం ఉన్నటువంటి ఈ యొక్క ప్రహరీ కూడా మనం చూస్తున్నాం. ఆ గోడపైన నుంచి కూడా లోపలికి దూకాడు. అయితే బోన్లో నుంచి బయటకు ఆహారం కోసం వదిలేటువంటి సమయం ఈ సింహాలన్నీ కూడా ఈ ప్రాంగణంలో తిరుగుతుంటాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఆ ఎదురుగా ఉన్నటువంటి బోన్లో నుంచి ఈ ప్రదేశంలో ఆహారం తిరిగి ఆ బోన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ ఎంక్లోజర్ టోటల్ కలిపి దాదాపు 15 అడుగుల ఎత్తు కిందకి పల్లం ఉంటుంది మనం ఉన్నటువంటి ప్రదేశం నుంచి. ఈ పల్లంలోకి చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడ ఏదైతే కనిపిస్తుందో దాదాపు 10 అడుగుల ఎత్తున్నటువంటి ప్రహరీ గోడ నుంచి కిందకి దూకడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఒక మగ సింహము దాడి చేసి చంపినటువంటి పరిస్థితి అయితే నెలకొనింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇటువంటి ఘటనలు ఇక్కడ చోటు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద జూ పార్కులో తీసుకున్నట్టయితే దాదాపు ఇక్కడ రెండు మొగసింహాలు ఒక ఆడసింహం ఉంది. ఆ యొక్క ఘటన జరిగేటువంటి సమయాన్ని తీసుకున్నట్టయితే మొగసింహం ఒక్కసారిగా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొనింది. ఇప్పటికే అధికారులు ఈ యొక్క ప్రదేశానికి చేరుకున్నారు. అయితే ఇక ఉన్నటువంటి సందర్శకులు ఈ యొక్క కేకలు విని తర్వాత జూ పార్క్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం అందించారు. అయితే అక్కడ ఉన్నటువంటి సింహాలంతా కూడా బోన్ లోపలికి తరలించేటువంటి దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తిగా చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము ఏదైతే ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తి బయట ప్రాంతానికి చెందినటువంటి సందర్శకున్నాడు. అతను మృతదేహం కూడా అక్కడ ఇంకా ప్రస్తుతానికి అలాగే ఉన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి క్యూరేటర్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతానికి ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు ఈ ఘటన జరిగింది, ఏ విధంగా జరిగింది అనుకోవచ్చు? అసలు లోపలికి ఎలా వెళ్ళాడు అతను? అంటే మనకి అన్ని ఎంట్రీ కూడా క్లోజ్డ్గానే ఉంది. మీరు ఇక్కడ కూడా మీరు కవర్ చేస్తే తెలుస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఆల్మోస్ట్ మన హైట్కి ఫెన్సింగ్ ఉంది. అదేవిధంగా రెస్ట్రిక్టెడ్ ఏరియాలో కూడా మనకి 6 ఫీట్ పైగా ఫెన్సింగ్ ఉంది. సో అతను అన్ఆథరైజ్డ్గా లోపలికి వెళ్తుండగా మనం ఇక్కడ నుంచి మన అనిమల్ కీపర్ ఎవరైతే రౌండ్స్లో ఉన్నారో అతన్ని చూసి ఆ ఏరియాకి వెళ్ళకూడదు కదా అని పరిగెత్తుకొని అతన్ని కాషన్ చేస్తుండగా అతను నైట్ హౌస్ దగ్గరికి ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోయాడు. సో మనం అరుస్తుండగానే అతను ఫెన్సింగ్ని క్లెయిమ్ చేసి మళ్ళీ లోపలికి జంప్ చేయడం జరిగింది. ఆ టైంలో ఆల్రెడీ మనకి డిస్ప్లేలో లైన్ ఉంది. అతను లోపలికి దూకడం వెంటనే అనిమల్ చూసి అనిమల్ని ఒకవేళ ఎవరైనా అటాక్ చేస్తున్నారని అనుకుని ఆ ఉద్దేశంలో అటాక్ చేసి ఉంటుంది. మళ్ళీ మనం కాపాడుకోవడానికి మన స్టాఫ్ ఏదైతే ప్రయత్నం చేశారో అప్పటికే అతన్ని పట్టుకొని ఎన్క్లోజర్ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. సో మళ్ళీ మన జూ డాక్టర్స్ వీళ్ళందరూ వెంటనే రీచ్ అయ్యి ఫస్ట్ అనిమల్ని మనం లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాతనే మనం లోపల వెళ్ళి మిగతాది చూడగలుగుతాము. ఆ ప్రాసెస్లో అనిమల్ లాక్ అయింది. ఆ టైంకి మనకు పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. 108 అంబులెన్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో మనం అందరూ వెళ్ళి లోపల చూసినప్పుడు బాడీ కనిపించింది. అతను క్లాత్ అయితే అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో పడి ఉంది. సో దాంట్లో నుంచి అతను ఆధార్ కార్డ్ అనేది ఐడి కార్డ్ అనేది రికవర్ చేయడం జరిగింది. దాన్ని చూస్తే అతను డీటెయిల్స్ చూస్తే అతని పేరు ప్రహ్లాద్ గుర్జర్, నేటివ్ ఆఫ్ అల్వార్ డిస్ట్రిక్ట్, రాజస్థాన్. ఫర్దర్గా కాంటాక్ట్ నెంబర్స్ అలాంటి ఇంకా దొరకలేదు. సో పోలీస్ వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఫుడ్ టైంలో అవి బయట వచ్చిందంట? లేదు, ఇప్పుడు మనకి మార్నింగ్ విజిటర్స్ టైం కాబట్టి మార్నింగ్ 9 నుంచి 5 వరకు ఒక అనిమల్ అయితే విజిటర్స్ కోసం బయట ఎన్క్లోజర్లో ఉంటుంది. విజిటర్స్ కోసం బయట ఉంటుంది. సో అందరూ విజిటర్స్ ఏరియా నుంచి దూరం నుంచి చూసుకొని వెళ్తూ ఉంటారు. సో ఇతను ఇంటెన్షనల్గా లోపలికి వెళ్ళారంటే దాన్ని కూడా మళ్ళీ అక్కడ ఉన్న ఫెన్సింగ్ని కూడా ఎక్కేసి లోపలికి దూరారంటే మళ్ళీ మనం కాషన్ ఇస్తూ ఉండగానే జరిగిందంటే అతనికి ఏదో వేరే ఏదైనా ఇష్యూస్ ఇంటెన్షనల్లీ ఉంటుంది. దాని మీద ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిన తర్వాతనే పోలీస్ వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇంటెన్షన్ ఏమన్నది మనం తెలుసుకోగలుగుతాము. ఇప్పుడు పోస్ట్మార్టం ఫర్దర్గా అతను ఏ కండిషన్లో ఉన్నారన్నది కూడా తెలియదు. సో ఫర్దర్ పోస్ట్మార్టం చేస్తేనే ఆ విషయాలు తెలియజేస్తారు. అంటే సందర్శకులు ఎవరైనా మీకు ఈ యొక్క సన్నివేశాన్ని చూసి ఇన్ఫర్మేషన్ చేశారు? మన అనిమల్ కీపరే ఇక్కడ మనకు ఒక్కొక్క ఎన్క్లోజర్గా ఒక ప్రత్యేకంగా ఒక అనిమల్ కీపర్ ఉంటారు. సో వాళ్ళు అనిమల్కి ఫీడ్ ఇచ్చేసేసి అనిమల్ బయట వదిలేసేసిన తర్వాత
ఈ ఎన్క్లోజర్ మొత్తం కూడా తిరుగుతూ ఉంటారు. అనిమల్ బిహేవియర్ చూడడం కానీ, విజిటర్స్ ఎవరైనా ఇట్లా సమ్టైమ్స్ బయట నుంచి రాళ్ళు వేస్తూ ఉంటారు తెలియకుండా. మనం ప్రతిసారి మనం చెప్తూ ఉండగానే ఇది చూసుకోవడానికి అతను మొత్తం ఎన్క్లోజర్ మొత్తం కూడా తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఆ టైంలోనే అతను దూరం నుంచి మన రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఎవరో ఎంటర్ అవ్వడం తెలిసింది. సో దాన్ని పరిగెత్తుకొని అలర్ట్ చేసి ఇది ఈక్వల్గా మనం ఉన్నటువంటి ప్రదేశానికి ఈక్వల్గా ఒక 2 feet ఉంది. అంటే దీనికి సేఫ్టీ కోసం పెన్షన్ ఏర్పాటు చేశారు. బట్ అతను కాంపౌండ్ పైకి ఎక్కి మరీ దూకాడంటే అదేమైనా సూసైడ్ ఉండొచ్చు అంటారా? అది విషయం మాకు తెలియదు. ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. అది మనకు ఆల్మోస్ట్ అక్కడ మనకి నైట్ హౌస్లో 6 feet ఫెన్సింగ్ ఉంది. వాల్ కూడా ఒక 4 feet వాల్ ఉంది. దానికి పైన 6 feet ఫెన్సింగ్ ఉంది. సో అది దూకి దిగారంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అంటే ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగింది? మన జూ పార్క్లో ఎటువంటి జరగలేదు ఇంతకుముందు తిరుపతిలో. వేరే కొన్ని జూస్లో జరిగాయి. అంటే నాకు తెలిసి ఢిల్లీ జూలో ఒకసారి టైగర్ ఎన్క్లోజర్లో ఒకరు పడిపోయారు. అప్పుడు కూడా అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేశారు కానీ ఈ డైట్. సో ఈరోజు కూడా ఇతను ఇంటెన్షనల్గా లోపలికి జంప్ చేశారు కాబట్టి అనిమల్ ఆల్రెడీ బయట ఉంది. ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో మనము అప్పటికే ట్రై చేస్తాము కానీ చనిపోయారు. దాని పరిస్థితి చూస్తున్నాము. దాదాపు ఇక ఉన్నటువంటి ఈ సింహాలు ఉన్నటువంటి బోన్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఎంక్రోజ్ టోటల్ కూడా కవర్ చేసి ఒక పిట్టుగోడ మాదిగా ఉండి దీని కిందకి సుమారు దాదాపు 15 అడుగుల పల్లంకి కిందకు ఉంటుంది. అయితే దీనికి ఒక 4 అడుగుల డిస్టెన్స్లోనే ఇక్కడ ఈ యొక్క కంచె ఇనుప కంచె ఫెన్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అటువంటి ప్రదేశానికి వెళ్ళకూడదని. మరి ఇది మనకి సమానంగా ఉన్నటువంటి పెన్షన్ కాకుండా మనం చూస్తున్నాం ఆ యొక్క వాల్ ఏదైతే ఉందో ఇప్పుడు లోపలికి ఒక సందర్శకుడు ఏదైతే దూకాడో అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రహరీ గోడ దాని పైకి మరి ఒక 6 అడుగుల పెన్షన్ ఉంది. దాన్ని ఎక్కి మరి లోపలికి దూకినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ టైంలో సందర్శకుల కోసం 3 సింహాల్లో ఒక సింహాన్ని మాత్రం బయట వదిలారు. అదే మిగిలిన సింహాలు లోపల ఉంది. ఒకసారిగా లోపలికి పడినటువంటి వ్యక్తి పైన ఆ యొక్క సింహం దాడి చేసిన తర్వాత వెంటనే అక్కడ చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్శకులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వీళ్ళు జూ పార్క్ సంబంధించిన సిబ్బంది అలర్ట్ అయ్యి సింహాన్ని లోపలికి లాక్ వేసేటువంటి దిశగా చేశారు. ప్రస్తుతానికి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి తరలిస్తున్నారు. కెమెరా పర్సన్ రమణతో సుధీర్, రాజ్ న్యూస్, జూ పార్క్, తిరుపతి.